బ్రాందీ షాపుల మధ్య బెల్ట్ షాపుల నిర్వహణపై తీవ్ర పోటీ నెలకొంది. అధికారుల సమక్షంలోనే బెల్ట్ షాపుల నిర్వహణకు వేలంపాట వేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో మద్యం అమ్మకాలకు బ్రాందీ షాప్ యజమానులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం ప్రియులకు లిక్కర్ను సరఫరా చేయడానికి ఓ ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నారు. ఇంటి వద్దకే మందు సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం కొందరు ఉద్యోగులను నియమించుకున్నారు బ్రాందీ షాప్ యజమానులు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ప్రతి నెలా వారికి వేలకు వేలు జీతాలు ఇస్తున్నారు. ఒక్క గ్రామాల్లోనే ఇది జరుగుతుందనుకుంటే పొరపాటు. మండల, మున్సిపల్ కేంద్రాల్లో జోరుగా బెల్ట్ షాపుల నిర్వహణ కొనసాగుతోంది. బెల్ట్ షాపుల నిర్వహణ కోసం మద్యం షాప్ యాజమాన్యాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆఖరుకు వేలంపాట పాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్సైజ్ అధికారుల సమక్షంలోనే బెల్ట్ షాపుల నిర్వహణ కోసం మద్యం షాప్ యజమానులు లక్షల్లో వేలంపాట పాడుకుంటున్నారు. వేలంపాటలో బెల్ట్ షాపులు దక్కించుకున్న వ్యక్తి ప్రతి నెల ఒక్కొక్క మద్యం షాపుకు 1,80,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక బెల్ట్ షాప్ నిర్వహించే వ్యక్తికి నెల నెల జీతం ఇస్తున్నారు. మరోవైపు బెల్ట్ షాపులు నిర్వహిస్తే తాట తీస్తామంటోంది ప్రభుత్వం. మద్యం ఉత్పత్తి చేసిన కంపెనీ నుంచి వినియోగదారుడు వరకు సరఫరా విధానంపై ఓ ప్రత్యేక యాప్ తెచ్చింది. అయినా తగ్గేదేలే అంటున్నారు బెల్ట్ షాప్ నిర్వాహకులు. తెలుగు తమ్ముళ్లు మాత్రం బెల్ట్ షాపుల నిర్వహణలో బిజీగా ఉన్నారు. కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల్లో 24 గంటలు మద్యం ఏరులై పారుతోంది. పోరుమావిళ్ల మండలంలో 4 బ్రాందీ షాపులుంటే బెల్ట్ షాపుల నిర్వహణ కోసం తీవ్ర పోటీ నెలకొంది. బెల్ట్ షాపుల నిర్వహణకు ఎక్సైజ్ అధికారుల సమక్షంలో వేలంపాటలు కూడా నిర్వహించారు. బద్వేల్ మున్సిపాలిటీలో 50 బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. మద్యం షాపుల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో బెల్ట్ షాపుల్లో కూడా ఎంఆర్పీ ధరలకే మద్యం అమ్ముతున్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వ్యక్తులకు నెల నెలా జీతాలు ఇస్తున్నారు. ఈ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. ఇక బెల్ట్ షాపుల నిర్వహణపై ప్రభుత్వం సీరియస్గా ఉన్న కడప జిల్లాలో మాత్రం బెల్ట్ షాపుల నిర్వహణకు అధికారులే సహకరిస్తున్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే తాట తీస్తామంటున్న ప్రభుత్వం మరి అక్కడ బెల్ట్ తీస్తారా లేక కొనసాగిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.